హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగుణ ఫ్రెండ్స్. ఇగోండి ఇంక మా అబ్బాయిని తీసుకొని పెద్ద అబ్బాయిని తీసుకొని కాలేజీకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఫీజు కట్టాలన్నమాట. సంవత్సరం ఎండింగ్ వచ్చేసింది కదా! ఇంక మొత్తం ఫీజు పే చేయాలి కదా అని చెప్పేసి ఇంక ఫీజు పే చేస్తాకి వెళ్తున్నాము. ఎగ్జామ్స్ వచ్చేసినాయి కదా! ఇంకా అలా మీకు కూడా చూపిద్దాం కాలేజీ అని చెప్పేసి వీడియో అయితే తీశాను ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండేది. మరికొంతమందికి మా వీడియో కూడా షేర్ అవుతుంది అనమాట. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉంటాను. ఇకండి కొంచెం దూరం అనమాట మా ఇంటికి కాలేజీకి కొంచెం దూరమేనమాట. ర్యాపిడోకి అయితే రూ. 40, ఒక్కొక్కసారి రూ. 50 అలా తీసుకుంటారనమాట. డైలీ ర్యాపిడోకి వెళ్తారు. మా వారికి కుదిరినప్పుడు మాత్రం మా వారు వదిలిపెడతారు. ఇవాళ ఫీజు కట్టాలని చెప్పేసి ఇంక మేము వెళ్తున్నాము. మార్నింగ్ మాత్రం మా వారికి కుదిరితే తనే వదిలిపెడతారు, లేకపోతే ఇంక ర్యాపిడోకి వెళ్తాడనమాట. వర్క్ ఉంటుంది కదా, మాకు హౌస్ క్లీనింగ్ వర్క్ అని తెలుసు కదా. ఇంకా సాయంత్రం వచ్చేసరికి వర్క్ నుంచి వచ్చేసరికి లేట్ అయ్యిద్ది అని చెప్పేసి ఇంకా ర్యాపిడో పెడతా ఉంటాం అనమాట. ఇదిగోండి ఇంకా కాలేజీ వచ్చేసింది. ఇక్కడ అన్ని బ్రాంచెస్ ఉన్నాయి అన్నమాట. డిప్లొమా కాలేజీ, ఓన్లీ డిప్లొమానే అన్నీ ఉన్నాయి. ఎంబీబీఎస్, ఏఐఎంఎల్, సిఈసి అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ కోర్సులు ఏంటో నాకు గుర్తు రావట్లేదు కానీ ఇదిగోండి కాలేజీకి వచ్చేసాం అనమాట. ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ స్టార్టింగ్లో క్యాంటీన్ ఉండిద్ది అనమాట. తర్వాత ఇంకా ఆఫీస్ రూమ్స్, కాలేజీ అన్నీ ఉంటాయి. కాలేజీ మాత్రం చాలా బాగుంటుంది, డీసెంట్గా ఉండిద్ది. ఇదిగోండి ఇంకా ఫీజు పే చేయడానికి వెళ్తున్నాం అనమాట. స్టార్టింగ్లో క్యాంటీన్, బైక్స్ అవి పెట్టుకుంటారు. తర్వాత ఆఫీస్ రూమ్ అనమాట. తర్వాత ఇంకా క్లాస్ రూమ్స్ అవన్నీ ఉంటాయి. కాలేజీ మాత్రం చాలా సైలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మొన్న వచ్చి ఇంటర్ వాళ్ళ రిజల్ట్స్ వచ్చినాయి కదా. 10th వాళ్ళు ఇంకా రాలేదు. ఇంటర్ వాళ్ళు మాత్రం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వాళ్ళవి వచ్చేసినాయి. కొంతమంది అయితే తప్పారు, వాళ్ళు మాత్రం సూసైడ్ చేసుకుంటున్నారు. పిల్లల్ని మాత్రం ఫోర్స్ చేయకండి ఫ్రెండ్స్, చదవండి 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 అని. కొంచెం భయం చెప్పండి కానీ మరీ ఎక్కువ భయం చెప్పమాకండి. వాళ్ళు ఏంటి పాస్ అవ్వకపోతే ఇంట్లో పేరెంట్స్ ఏమంటారో అని భయపడిపోయి సూసైడ్లు చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు బతుకుంటే ఏదో ఒక పని చేసుకుని అయినా బతుకుతారు, కానీ వాళ్ళు భయపడి చనిపోతే రేపు మనమే కదా బాధపడాల్సింది. ఇది ఏమన్నా ఓపెన్ ప్లేస్ ఫ్రెండ్స్, వాళ్ళు ఆడుకోవటానికి, పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ అనమాట. నీట్గా చేస్తున్నారు అనమాట. గడ్డ అంతా పీకేసి వాటర్తో తడిపేస్తున్నారు. చాలా బాగుంటుంది కాలేజీ, డీసెంట్గా ఉంటుంది. ప్రిన్సిపల్ వాళ్ళు కూడా, వైస్ ప్రిన్సిపల్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారనమాట. పిల్లలు బాగా చదివిస్తారనమాట. కానీ మన పిల్లల వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు చదివే చదువుని బట్టే కదా మార్కులు వచ్చేది. కాలేజీలు కానీ స్కూల్లో అయినా టీచర్స్ అయినా ఏవైనా మంచిగానే ఉంటాయి, మంచిగా చెప్తారు. అందరి పిల్లలకి మంచిగానే చెప్తారు. మన పిల్లలు చదివే దాన్ని బట్టే కదా మార్కులు వచ్చేది. వాళ్ళ తప్పే ఉండదు కదా, అందరికీ ఒకేలాగా చెప్తారు టీచర్లు. కానీ ఎక్కువ ఫోర్స్ చేయకండి, మీరు దగ్గరుండి చదివించండి. చదవలేకపోతే ట్యూషన్లకు పెట్టండి. అంతేగాని దయచేసి పిల్లల్ని మాత్రం వాళ్ళు సూసైడ్ చేసుకునే స్టేజ్కి మాత్రం తీసుకెళ్ళకండి దయచేసి పిల్లల్ని. మొన్న ఇంటర్ వాళ్ళు చాలామంది సూసైడ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. పిల్లలకి చెప్తున్నా ఈ రోజుల్లో అర్థం చేసుకోవట్లేదు పిల్లలు కూడా. ఇదిగోని ఇంక మా వారు కొత్త బైక్ తీసుకున్నారులేండి. 4-5 నెలలు అవుతుంది కానీ సీట్ కవర్ అవి వేయించడానికి కుదరలేదన్నమాట. ఈరోజు బయటకు వచ్చామని చెప్పేసి ఇంకా సీట్ కవర్ అది కూడా వేయిస్తున్నారు. 500 తీసుకున్నారు. సీట్ కవర్లు అవన్నీ వేయిస్తే ఈరోజు సరదాగా అలా ఇద్దరం బయటకు వచ్చామన్నమాట. చాలా నాళ్ళు అయింది వచ్చి. ఇంతకుముందు ఎక్కువ వచ్చేవాళ్ళము, పనికి వెళ్ళే వాళ్ళం ఇద్దరమే కలిసి. అలా సరదాగా బయటికి వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు అసలు కుదరట్లేదు అనమాట. ఇంకా చాలా రోజుల తర్వాత ఇద్దరం అలా బయటకు వచ్చామన్నమాట. ఇదిగోండి సీట్ కవర్లు అవి వేయిస్తున్నారు. పిల్లల విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకోండి ఫ్రెండ్స్. మనం ఎంత కేర్ తీసుకుంటే వాళ్ళు అంత బాగుంటారనమాట. మన దగ్గరుండి చదివించుకోవాలి. వాళ్ళని ఎక్కువ ప్రెజర్ పెట్టే కంటే మనం దగ్గరుండి చదివించుకుంటేనే మంచిది. మార్నింగ్ లేపి చదివించండి, వాళ్ళకి అర్థం కాకపోతే ట్యూషన్ పెట్టించండి, కానీ దయచేసి వాళ్ళని ఫోర్స్ చేయొద్దు. మా ఇంట్లో మా వారు చెప్తారు గట్టిగా చదవండి చదవండి అని, నేను చెప్తాను అనమాట. కానీ మంచిగా కూర్చోబెట్టి చెప్పండి. దయచేసి కొట్టడాలు ఇలాంటివి చెయ్యకండి. వాళ్ళు భయపడిపోయాక సూసైడ్లు అవి చేసుకుంటుంది.
అందుకనే దయచేసి వాళ్ళని మరీ ఇబ్బంది పెట్టకండి. ఇదిగోండి ఇక్కడ షాప్కి వచ్చామన్నమాట. ఇక్కడ సోప్స్ అవి తీసుకోవటానికి పతంజలి వాళ్ళ సబ్బు వాడతామన్నమాట. చాలా బాగుంటుంది, సాంబ్రాణి ఫ్లేవర్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. మా వారికి కొంచెం నెక్ మీద డార్క్ బ్లాక్గా ఉంటుంది అనమాట, అది తగ్గిద్ది అని చెప్పేసి పతంజలి వాళ్ళ సోప్ వాడతాము. ఇవన్నీ ఇంకా సపోటాలు పచ్చళ్ళు అవి కూడా తీసుకొని ఇంటికి వచ్చామన్నమాట. ఇవాళ సరదాగా అలా అలా బయటికి వెళ్ళి వచ్చామన్నమాట. ఇవన్నీ ఇంకా మటన్ తీసుకొని వచ్చామన్నమాట. మటన్ వండుతున్నాను ఈరోజు. ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇవ్వండి వంట చేసేస్తున్నాను బయటకు వెళ్ళి వచ్చి. ఇవ్వండి ఇంకా సాయంత్రం మల్లెపూలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. బాగున్నాయి కదా మల్లెపూలు. ఇప్పుడు ఈ ఎండలకి బాగా వస్తాయి అన్నమాట మల్లెపూలు. 50కి 3 మూరలు ఇచ్చింది మాకు డైలీ వచ్చే అమ్మాయి. ఖచ్చితంగా నేను శుక్రవారం తీసుకుంటాను ఫ్రెండ్స్. 50 రూపాయలు 3 మూరలు. శుక్రవారం పెట్టుకుంటాను, ఆదివారం పెట్టుకుంటాను అనమాట. ఇంకా మా వారు ఫ్రెండ్ కెమెరామ్యాన్ అనమాట. కళ్యాణ మండపంలో పెళ్లి వీడియో షూట్ చేయడానికి వచ్చి మా వారిని పిలిచాడనమాట. మా వారు మా అబ్బాయి వెళ్ళారు పెళ్ళికి. ఇవన్నీ ఇంకా అక్కడ భోజనం అయితే చేస్తున్నారనమాట. మా వారిది సత్తెనపల్లి దగ్గర చిన్న పల్లెటూరు అని చెప్పా కదా, వాళ్ళ ఫ్రెండ్ అక్కడ ఉంటాడు. ఈ ఊర్లో పెళ్లి వీడియో తీయడానికి వచ్చాడు కెమెరామ్యాన్గా. తను వచ్చి ఇంకా మా వారికి ఫోన్ చేశారు, రా చూడాలనిపిస్తుంది, చాలా రోజులు అయింది మాట్లాడని ఫోన్ చేస్తే మా వారు మా అబ్బాయిని తీసుకొని వెళ్ళాడు ఫ్రెండ్స్. వెళ్ళి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ని కలిసి మాట్లాడి ఇంకా పెళ్ళి కూడా చూసుకొని భోజనం అది చేసి వచ్చారనమాట. మా అబ్బాయి కూడా వెళ్ళాడు. ఇంకా అదంతా వీడియో తీసి మీకు చూపిస్తాను మమ్మీ అంటే సరే అన్నాను. ఇక వీడియో తీసుకొచ్చాడనమాట. కళ్యాణ మండపం అయితే చాలా బాగుంది కదా, డెకరేషన్ కూడా బాగా చేశారు. నాకు బాగా నచ్చింది డెకరేషన్ అది. భోజనం ఏం చేయలేదంట ఫ్రెండ్స్, కానీ దోశలు అయితే తిన్నారంట, తట్ట ఇడ్లీలు పెట్టారంట. రోజు భోజనం చేస్తానే అన్నం తింటానే ఉంటాం కదా అని చెప్పేసి వీళ్ళు టిఫిన్ అయితే తిన్నారంట. తట్ట ఇడ్లీ అవి పెట్టించుకొని తిన్నారంట. మా అబ్బాయి వాటి పేరు తెలియక పెద్ద ఇడ్లీ పెట్టారు అంటే నేను అప్పుడు చెప్పాను దాని పేరు తట్ట ఇడ్లీ అంటారు అని. బాగున్నాయి ఇడ్లీ అని. భోజనంలోనే ముందు దోశలు ఫస్ట్ టిఫిన్ పెట్టారంట, భోజనము తర్వాత పెట్టారంట. వీళ్ళు ఇడ్లీ అవి వేయించుకొని తిన్నారంట ఫ్రెండ్స్. ఇదిగోండి కళ్యాణ మండపం డెకరేషను బాగుంది, సింపుల్గా చేశారనమాట డెకరేషన్ మాత్రం. నేను మరీ ఒకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, పిల్లల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని అంటి పెట్టుకొనే ఉండండి. రిజల్ట్స్ టైంలో మాత్రం భయపడిపోతున్నారు. వాళ్ళే మార్కులు రాగతలికి ఎక్కడ తప్పుతామా అని ముందుగానే సూసైడ్ చేసుకుంటున్నారు. ఇక్కడ మా అపార్ట్మెంట్లోనే ఒక అమ్మాయి ఒక సబ్జెక్ట్ పోయిందని సూసైడ్ చేసుకుంది ఫ్రెండ్స్. వాళ్ళ అమ్మోళ్ళు చాలా బాధపడుతున్నారు అనమాట. వాళ్ళకి తెలియట్లేదు ఇంట్లో వాళ్ళు ఎంత కష్టపడి చదివిస్తున్నారు అనేది అర్థం కావట్లేదు వాళ్ళకి. వాళ్ళ సైడే ఆలోచించి సూసైడ్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. కాబట్టి పిల్లల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని కంగారు పెట్టకండి. చదవండి, మార్కులు రావాలి, పెద్ద పెద్ద జాబులు చేయాలి అని చెప్పేసి వాళ్ళని అయితే ఇబ్బంది పెట్టకండి ఫ్రెండ్స్. సూసైడ్లు ఎక్కువ చేసుకుంటున్నారు అనమాట. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. కీప్ వాచింగ్, టేక్ కేర్.